హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. మూసేస్తారా మాట్లాడుకుందాం. ఏంటో బిగ్ బాస్ షోని మూసేస్తారంట. కంప్లైంట్ కూడా పోయిందంట. మొత్తం జూబ్లీ హిల్స్లో కథా కార్ఖానా, గజ్వేల్ నుంచి వెళ్ళి యూత్ అందరూ వచ్చారంట. యూత్ని చూశాను నేను కూడా. చాలా యూత్ వెరీ యప్. వాళ్ళంతా కూడా వెళ్ళి అంటే కంప్లైంట్ ఇచ్చారు అనేది ఇన్ఫర్మేషన్. సో దాని గురించి నేను చెప్తాను. నాకు ఒక నిమిషం కంప్లైంట్లో ఏముందో. హైదరాబాద్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో గజ్వేల్కి సంబంధించిన కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణల ప్రకారం షో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ కుటుంబ విలువల్ని దెబ్బతీస్తుందని, సిగ్గుపడే కంటెంట్ను చూపిస్తుందని అంటున్నారు. అందువల్ల ప్రభుత్వం షోని వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే కర్ణాటకలో లాగానే షోను బ్యాన్ చేయాలని, హోస్ట్ నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలని సూచించారు. వెరీ గుడ్ ఇనిషియేషన్. అండ్ ఇక్కడ 2 తప్పులు ఉన్నాయి. ఒకటి, కర్ణాటకలో లాగా షోని బ్యాన్ చేయాలి. కర్ణాటకలో షోని బ్యాన్ చేసారు, ఇది వాస్తవం, నిజం. కర్ణాటకలో బ్యాన్ చేసింది కర్ణాటక గవర్నమెంటే. దేనికి? సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది, బూత్ కంటెంట్ని చూపిస్తుంది, విలువలు లేని కంటెంట్ని చూపిస్తుంది, అసాంఘిక కార్యకలాపాలు పాటిస్తుందని కాదు, స్టూడియోలో ఉన్న చెత్త రోడ్డు మీద వేస్తున్నారు అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు స్టూడియోకి సీజ్ చేశారు. అండ్ లోపల ఉన్న డ్రైనేజ్ వాటర్ని ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా మురుగునీటి కాలువలోకి వదులుతున్నారు. అలా వదలకూడదు, దాన్ని ఫిల్టర్ చేసి ఓన్లీ డిజిటల్ ఏమది దాన్ని బాగా కరెక్ట్గా చేసి ఆ మురుగంతా పక్కకు ఫిల్టర్ చేసేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే నీటిలో కలపాలి అనే 2 పాయింట్స్ తోటి ఆ షోని బ్యాన్ చేసిర్రు. ఆ షోని కాదు, ఆ స్టూడియోకి లాక్ చేసి పడేసారు. సో అది జరిగింది. అది జరిగినాక కరెక్ట్గా 2 డేస్కి ఏమో మళ్ళీ రీఓపెన్ చేసిర్రు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి వెళ్ళి స్టూడియోలో ఉన్న మురుగు నీరంతా కూడా మొత్తం ఫిల్టర్ చేసి డ్రైనేజ్లో కలిపితే మళ్ళీ ఏం రావాలి, వాటర్ తెలుసు కదా. ఫిల్టర్ చేస్తే ఏమొస్తాయి, ఆర్ఓ వాటర్ రావాలి, మొత్తం ఫిల్టర్డ్ మినరల్ వాటర్ వస్తాయి. ఆ వాటర్ని డ్రైనేజ్లో కలపాలన్నట్టు. అది అక్కడ చట్టం తీసుకొచ్చి ఐ మీన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టిన రూల్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు అంతే అన్నట్టు. ప్రతి ఒక్కరు మన ఇళ్ళల్లో కూడా మురుగునీరుని ఏం చేయాలంటే ఫిల్టర్ చేసి బయటకు పంపాలన్నట్టు. మురుగంతా కూడా డ్రైనేజ్లో కలపద్దు. అర్థమైందా? ఇప్పుడు ఈ లెక్కన మనం ఇదే పద్ధతిన పోతామంటే హుస్సేన్ సాగర్లో, హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో మొత్తం మినరల్ వాటర్ ఉంటాయి. లైక్ దట్ అన్ని చెత్త అంతా కూడా మనం కరెక్ట్గా దాన్ని కూడా శుద్ధి చేసి 3 రకాలుగా భాగాలుగా విభజించి చేయాలి. అఫ్కోర్స్ అది చేయాలి, అది ఓకే, వెరీ నైస్. సో ఇలాంటి రూల్స్ ప్రకారంగా కర్ణాటకలో బ్యాన్ చేసిరు. అంటే వీళ్ళు కర్ణాటకలో బ్యాన్ చేసి ఇక్కడ కూడా బ్యాన్ చేయాలన్న ఉద్దేశమే ఒకటే ఉంది తప్ప అసలు అక్కడ ఎందుకు బ్యాన్ చేస్తారు అనేది తెలుసుకోలేదు మన కంప్లైంట్ చేసిన సంఘం వాళ్ళేం తప్పుగా కాదు, వాళ్ళు వెరీ నైస్. ఇలాంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి అప్పుడప్పుడు సమాజానికి ఉపయోగపడేలాగా. కానీ కర్ణాటకలో బ్యాన్ చేసింది ఆ ఉద్దేశంతో కాదని చెప్తున్నా. 2వ పాయింట్, ఇంకా మరి యూత్ అంతా కలిసి పెట్టిన కేసు ప్రకారంగా చూస్తే ఇందులో బూత్ కంటెంట్ అనేది నడుస్తూ ఉంది. 100% భయ్ బూత్ కంటెంట్ నడుస్తుంది. కానీ సీజన్ 5 ఆ టైంలో బాగా నడిచింది. ఈ సీజన్లో అంత పెద్ద బూత్ కంటెంట్ అయితే లేదు. కానీ కొంతమంది కంటెస్టెంట్లను చూసి వాళ్ళు అట్లా అనుకుంటున్నట్టున్నారు. అంటే బయట వాళ్ళు చాలా నెగిటివ్ కంటెస్టెంట్లు కదా, గసంటోళ్ళు వచ్చేసరికి వీళ్ళంతా పరిశాన్ అవుతున్నట్టున్నారు. కానీ అసంటోళ్ళని జనాలు బయటకు పంపించడానికి ఏదో ఒకటి చేస్తారు, బిగ్ బాస్ ఆపడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు, కింద మీద అవుతుంది, వాళ్ళే నెగిటివ్ అవుతారు. ఎవరైతే నెగిటివ్ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు విపరీతమైన నెగిటివ్ అవుతారు, ఘోరంగా బ్యాడ్ అవుతారు, వాళ్ళ కెరీర్ నాశనం అవుతుంది, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి బిగ్ బాస్ షో చేయబట్టి. ఎవడైతే నెగిటివ్ ఉన్నాడో వాళ్ళ జీవితం నాశనం బిగ్ బాస్ షో తోటి, తెలుసా? అది మన యూత్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే అది వాళ్ళకే నెగిటివ్. మనకు అంటే బేసిక్గా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే మనం గింత గలీజ్ వాళ్ళని తీసుకొచ్చారు ఏంటంటే వాళ్ళే గలీజ్ అయిపోతారు, వాళ్ళ ఇజ్జత్ అంతా కచ్చర అవుతుంది, వాళ్ళు రోడ్డు పాలవుతారు. వానికి ఇక ఏది ఉండదు, ఇజ్జత్ ఉండదు, వానికి పరపతి ఉండదు, వానికి ఆఫర్స్ ఉండవు, వానికి ఏది ఉండదు, అట్లా అయిపోతారు. నెగిటివ్ కంటెస్టెంట్ రోడ్డు పాలే, పాజిటివ్ కంటెస్టెంట్ మాత్రం ముంగడిపోతాడు. అది. సో మనకు రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అన్నలకి. చాలామంది అన్నలు ఉన్నారు అక్కడ. ఆ అన్నలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది నడవాలి. ఇట్లా నడితేనే కదా చెడ్డోడు మరీ చెడ్డోడుగా ముద్ర వేయబడతాడు, మంచోడుగా ముద్ర వేయబడతాడు. ఇటువంటి షోలు ఉండాలి. ఏమంటారు అన్న? ఇక బూత్ అంటావా, బూతుది తక్కువే, డోస్ తక్కువే ఈ సీజన్ చెప్పాలంటే. ఇంక చెప్పాలంటే లిమిట్లోనే ఉంటారు. మా డిమాండ్ పవనాలు, రితుపవనాలు ఇద్దరు కొంచెం లిమిట్లోనే ఉంటారు. ఏమనంటే అప్పుడప్పుడు ఉరికొచ్చి ఒక ఆగ్గించుకుంటారు తప్ప ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇంకా అది ఇంకా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కంటే ఘోరంగా ఉంటుంది కదా ఇన్స్టాగ్రాము. కచరా కామెంట్ సెక్షన్ బోర్రి ఒక్కొక్కటి మైండ్ మోరికంటే దారుణంగా ఉన్నది. వాంది
నోరా మోరా అన్నట్టు మాట్లాడతాడు. ఇంకా మన చుట్టుపక్కల యూత్ చూడుర్రి, నోరు తెరిస్తే అమ్మ, అక్క ఏది పడితే అదే మాట్లాడతారు గలీజ్‌గా. వాళ్ళందరినీ కూడా మనం లోపలేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. సమాజం అట్లా పాడైంది. ఏం చేసాం? ఈ టీవీ షోలా ఖచ్చితంగా ఇట్లాంటివి చూయించడం వల్ల అట్లాంటియన్నీ అయితున్నాయని ఖచ్చితంగా నాకు కూడా అనిపిత్తది. కాబట్టి కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మన కొత్త బ్యాచ్ పోయినోళ్ళంతా కంట్రోల్ మీదనే ఉన్నారు. మొత్తం ఆగిపోయింది. ఎక్కడికక్కడే ఆగిపోయింది. మరి కొత్తోళ్ళు కూడా ఏమైనా ఎక్స్‌ట్రా చేస్తే అప్పుడు మనం మాట్లాడదాం ఖచ్చితంగా. సో, ఆళ్ళు నెగెటివ్ కంటెంట్ ఇస్తే మొత్తం నెగెటివే. మొత్తం నెగెటివే. మొత్తం ఫిల్ము నెగెటివ్, కెమెరాలో ఉన్న నెగెటివ్ అంతా నెగెటివ్ వాళ్ళు. అది. ఇక షోని వెంటనే నిలిపివేయాలి. అస్సలు ఆపరు. అసలు ఆపరు. ఎన్ని కేసులు పెట్టినా ఆపరు. అది ఆగది. ఏమంటే ఇప్పుడు మనం ప్రతి సీజన్‌లా ఇగో మీకు విషయం చెప్తాను. ప్రతి సీజన్‌లో ఇది ఉబ్బాగాని ముచ్చట ప్రతిసారి ఎవరో ఒకరు దీని మీద కేసేయడం, కొంచెం న్యూస్‌లో హడావిడి చేయడం ఇదంతా కనబడుతుంది గానీ, ప్రతి సీజన్‌లో ఇది పరిపాటి. హ్మ్. పరిపాటిగా మారిపోయింది. సాపాటు ఎటూ లేదు కేసైనా వెయ్యి గురు అన్నట్టుగా ముందడుగు పోతా ఉంది తప్ప ఇంకేం లేదు ముచ్చట. గట్ల గాలికి నడతా ఉంటది అంతే. సో, ఇది ఆగేది కాదన్న. ఇది ఆగేది కాదు. ఎందుకు అంటున్నానంటే, ఇది ఎండమాల్ షైన్ ఇండియా అనే కంపెనీ. ఎండమాల్ షైన్ ఇండియా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో సంస్థలున్నాయి. అంటే ఎండమాల్ షైన్ జపాన్, ఎండమాల్ షైన్ మలేషియా, ఎండమాల్ షైన్ ఇంగ్లాండు, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొన్ని లక్షల కోట్ల దందా ఇది. లక్షల కోట్ల దందా కాబట్టి అది ఆపేది లేదు. ప్రభుత్వాలకి ఇఫ్ ఇన్ కేస్ ఆపడానికి ట్రై చేసినా మళ్ళీ ఎంబటే ఒక 2 రోజులలో మొదలైపోతుంది. అంతే. ఏమైనా కరెక్షన్స్ చెప్తారా? కరెక్షన్ చేసేసి స్టార్ట్ చేద్దామని అంటారు. కర్ణాటకలో పోయిన సీజన్లో కూడా ఆపేసిర్రు. ఏది ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది నరకం స్వర్గం అనే థీమ్ పెడితే, నరకం అనే దానిలో హైజీనిక్ థింగ్ లేదని చెప్పి లేడీస్ హైజీన్కి సంబంధించింది పాటిస్తలేరని చెప్పి ఆపారు. ఏం లేదు, ఆ షోని ఆపితే కొంత అమౌంట్ మళ్ళీ క్లినిక్ క్లియర్ అవుతుంది. అంతా 4 రూపాయలు సంపాదించుకోవడం లేదు తప్ప ఏం లేదన్నా. అది ఇంకేముంది ముచ్చట. ఇలా ఆరోపణల ప్రకారం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది. ఈ లెక్కన ఇన్స్టాగ్రామ్ని కూడా బ్యాన్ చేయాలి. అంత తప్పుదారి పట్టించేది. ఏదైనా ఉపయోగానికి వచ్చేది, రూపాయికి వచ్చేది ఉందా అన్న? చెప్పు ఒక మాట. కూరకు వచ్చేది లేదు, బువ్వకు వచ్చేది లేదు. అంత అక్కరని ముచ్చట్లే. మన ఫోన్లో ఉన్నాయి చూడు, కానీ నెంబర్లు ఫోన్ కలపడానికి గీది కమ్యూనికేషన్కి తప్ప ఇంకా దేనికైనా అంత కష్టరానే. ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఎక్స్, బాక్సు అంతా లక్స్ పాప లంచ్కి వస్తావా ఏముండదు, ఉత్తదే టైంపాస్. పనికి వచ్చేసరికి వాడుకుంటాడు ఎవడు, 100కో 1,00,00,000కో ఒక్కడు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు? ఇది తప్ప ఇంకేం చేయరు. అదనమాట మ్యాటరు. ఇది ఆగేదేం లేదు. ఇది ప్రతి సంవత్సరం ఇట్లాంటి కేసులు అనేవి అన్నీ నడుతూనే ఉంటాయి. కానీ కర్ణాటకలో కూడా బ్యాన్ కాలేదు. అది ఒకటే రోజు, 1-2 రోజులు. ఆ తర్వాత సుదీప్ గారు ఫోన్ చేసి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కర్ణాటకకి ఫోన్ చేసి క్లియర్ చేస్తాము మేము, మీరు కొంచెం పర్మిషన్ ఏంటంటే అయిపోయింది, ఇచ్చేసారు. కథం. ఏం లేదు, వాళ్ళని ఆ షో వాళ్ళని కంట్రోల్లో ఉంచుకోవడానికో లేదంటే అక్కడి నుంచే లేదన్నా అనిపించడానికో తప్ప ఇంకేం ఉండదు. ఉత్తదే మనం కేసు పెట్టినంత వాళ్ళు కేసు తీసుకుంటారు అంతే. ఆ కేసును ముందుకు పోతుంది అంటే ఏడ ముందుకు పోతుంది. ఇప్పుడు మా టీవీ, హాట్స్టార్, జియో హాట్స్టార్, ఒకప్పుడు హాట్స్టార్ కూడా కాదు, జియో హాట్స్టార్, ఎండమాల్ షైన్ ఇండియా, బనిజాయ్, లక్షల కోట్ల సామ్రాజ్యం అన్న. దాన్ని పడిపోదు, చాలా కష్టం అది. కానీ మంచి ఇనిషియేషన్. బేసిక్గా ఇట్లా కేసు పెట్టడం ఇదంతా కూడా మంచి ఇనిషియేషన్. అంటే ఇట్లా చేయడం వల్ల కూడా ఏమవుతుంది తెలుసా, కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. కొంచెం అతి ఏదైనా ఉంటే కనుక దాన్ని కడిగేస్తారు, ఎడిటింగ్లో ఏమన్నా తీసేసే ప్రయత్నం చేస్తారు. ఏమన్నా అతి ఉంటే నిజంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైందంటే లోపల ఏమన్నా కొంచెం శృతి మించుతుంటే అట్లా కొద్దిగా ఇబ్బందికరమైనది ఏదైనా ఉంటే కనుక కనబడకుండా చేసేస్తారు, తీసేస్తారు. సభ్య సమాజానికి ఇబ్బంది కాకుండా అవన్నీ తీసి పడేస్తూ ఉంటారు. అండ్ ఇక బిగ్ బాస్ షో అంటావా, ఇది మరి నిజంగా మంచి షోనా చెడ్డ షోనా అంటే మంచి మన్నుబుక్క ఏడున్నదన్న మంచి చాలా తక్కువ. భక్తి టీవీ చాలా మంచిది, చూస్తామా? చాలా తక్కువ చూస్తాం. ఎవరన్నా మంచి కార్యక్రమం చేస్తే ఎవడన్నా చూస్తాడా? చాలా తక్కువ. ఏదైనా మంచి ప్రోగ్రాము మంచిగా నేనే ఉన్నాన్న మోటివేషనల్ స్పీకర్గా స్టార్ట్ చేసిన యూట్యూబ్లో జర్నీ. మోటివేషనల్ స్పీచెస్ చెప్పుకుంటా. అప్పటికి నేను జబర్దస్త్లో ఉండి జబర్దస్త్ ఫేమ్ అయినా కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 3 ఏళ్ళు మంచి వీడియోలు, మంచి నీతి కథలు, స్టోరీ టెల్లింగ్, అద్భుతమైన మోటివేషనల్ స్పీచెస్ అన్నీ ఇచ్చిన. ఎవడన్నా చూసిండా? అదే అట్లా ఉంటుంది లొల్లి.
ఈ జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలి. అది ఏదో ఒక రసాన్ని హిట్ చేస్తే కానీ వానికి ఎక్కదు కిక్కు. సో అట్లా నడుతూ ఉంటాయి. ఈ షోలని ఆపడానికి ఏం జబర్దస్త్ అన్న జబర్దస్త్ అప్పుడు అంతే రోజుకి ఒకటి పూటకోలకి వేసేసేది బూతులు బూతులు బూతులని. ఏమైనా ఆపిర్రా? దానంతట అది 10, 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత చల్లబడి సప్పబడి మెల్లగా కిందికి పోయింది తప్ప 12 ఇయర్స్ తర్వాత. ఇప్పటికి ఏమన్నా మంచి రేటింగ్ ఉంటుంది. మంచి అంటే మరీ ఎక్కువ రేటింగ్ కాదు. అప్పట్లో లెక్క 15, 12 రేటింగ్ కాదు కానీ ఏదో 3, 4 రేటింగ్ వస్తుంది. దాంతో పాటుగా యూట్యూబ్లో 18 వ్యూస్ వస్తాయి. ఇప్పటికి చూస్తారు. టైం పాస్ కన్నా చూస్తారు. ఏదో ఒకటని చూస్తారు. అట్లా డబుల్ మీనింగ్లు బొచ్చడని డబుల్ మీనింగ్లు అంతకు మించినాయి. అవి మాట్లాడిన వాళ్ళంతా స్టార్లు అయి కూర్చున్నారు. అవునా కదా? అట్లుంటుంది. ఇట్స్ లైట్. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేస్తే అయిపోద్ది. ఏమంటారు? చేస్తారా? చేయబుద్ధి అయితే ఈరి మీ ఉద్దేశంలో ఏ దురుద్దేశం లేదని నాకు తెలుసు. ఈవెన్ మా అన్నలు ఎవరైతే కంప్లైంట్ పెట్టిరో ఆ అన్నల ఉద్దేశంలో కూడా దురుద్దేశం లేదు. చాలా మంచి ఉద్దేశంతో పెట్టిరు. ఇలాంటివి జరిగినప్పుడు షో ఇంకొంచెం మెరుగుపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది బ్యాన్ అవుతుందా అని చాలామంది మా అక్కలు, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు, మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ అడిగారు. ప్రతి సీజన్లో ఉండేటిదే. ప్రతి సీజన్ ఇట్లాంటి కేసులు కామను, ఇట్లాంటి పంచాయతీలు కామను, ఇట్లాంటివన్నీ కామన్ వెరీ రెగ్యులర్. ఓకే, ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, చెబ్బకేర్.